ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు భావసహితంగా. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము, ఆర్జవము. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశువం దయాభూతేశ్వలోలుప్తం మార్దవం హ్రీరచాపలం. అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధముగాను కష్టమును కలిగింపకుండుట, సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము, తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట, శాంతి, చిత్తచాంచల్యము లేకుండుట, అపైషుణము, ఎవరినీ నిందింపకుండుట, దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప, అలోలుప్త్వము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్దవము, కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడుట, అచాపలము, వ్యర్థచేష్టలు చేయకుండుట, తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్యశుద్ధి, అద్రోహము, ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అమానిత్వము, తాను పూజ్యుడనని అభిమానము లేకుండుట మొదలగునవి అన్నీను దైవీ సంపద కలవాని లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము, మాటల యందును చేష్టల యందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము వారి లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమే శృణు. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు కొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గురించి వివరముగా తెలిపేదను వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఆసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్య భాషణము గాని ఉండనే ఉండవు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.